ఎస్ వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్. నిర్మాత దిల్ రాజు సారీ చెప్పారు. అసలు సారీ చెప్పడానికి కారణాలు ఏంటి? సంక్రాంతికి వస్తున్నాం ప్రీ రిలీజ్ ఈవెంట్లో విమర్శలు చేశారు. కొన్ని వ్యాఖ్యలు నోరు జారారు. అందుకే సారీ చెప్పాను అని చెప్పి ఇప్పుడు సారీ చెప్తూ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. సంక్రాంతికి వస్తున్నాం ఈవెంట్లో దిల్ రాజు చేసిన కమెంట్స్ పై దుమారం రేపింది ఇంటర్నెట్లో. అయితే తెలంగాణలో తెల్ల కళ్ళు మటన్కు మాత్రమే వైబిస్తారన్నారు దిల్ రాజు కమెంట్స్ పై పెద్ద ఎత్తున విమర్శలు కూడా బయటకు వచ్చాయి. వివాదం ముదరడంతో క్షమాపణలు చెప్పారు దిల్ రాజు. అయితే తెలంగాణ కల్చర్ను నేను కూడా అభిమానిస్తాను. నా మాటల వల్ల ఎవరైనా బాధపడుంటే క్షమించండి. నన్ను తెలంగాణ సంస్కృతికి హేళన చేసే వ్యక్తిని కాదు. నన్ను రాజకీయాల్లోకి అస్సలు లాగకండి అని చెప్పారు. అసలు సారీ చెప్తున్న వీడియో ఒకసారి చూద్దాం. మన మధ్య నిజామాబాద్లో మేము సంక్రాంతికి వస్తున్నాం ఈవెంట్ చేయడం జరిగింది. అది నిజామాబాద్ పట్టణంలో ఫస్ట్ టైం. ఇంతకుముందు ఎప్పుడు మన దగ్గర సినిమా ఈవెంట్స్ పెద్దగా జరగవు. అప్పుడు ఒకసారి ఫిదా సక్సెస్ మీట్ ఒకటిసారి పెట్టాము. మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం చేసాం. అంటే నిజామాబాద్తో నాకున్న అనుబంధం అలాంటిది. నిజామాబాద్ జిల్లా వాసిగా అక్కడ ఈ సినిమా ఈవెంట్ చేయాలని చేయడం జరిగింది. పోతే ఆ ఈవెంట్లో నేను మన కల్చర్లో ఉండే మన దావత్ గురించి, మటను తెలగలు గురించి సంబోధించాను. నేను ఆ మాటలలో తెలంగాణ వాళ్ళని నేను అవమానించానని, తెలంగాణ మీద హేళన చేశానని కొంతమంది మిత్రులు కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో పెట్టారని తెలిసింది. నా ఉద్దేశం అదే స్పీచ్లో లాస్ట్లో చెప్పడం జరిగింది. తెలంగాణ మన కల్చరు, మన దావత్తు నేను మిస్ అవుతున్నాను. సంక్రాంతికి 2 సినిమాలు రిలీజ్ అయ్యాక మన తెలంగాణ కల్చర్ దావత్ని నాకు చేసుకోవాలని ఉందని. సో మన కల్చర్ని అభిమానిస్తాను నేను. అదే అర్థం చేసుకోకుండా దాన్ని కొందరు సోషల్ మీడియాలో రాద్ధాంతం చేస్తున్నారని తెలిసింది. నిజంగా మీరందరూ ఆ మాట వల్ల ఏదైనా హర్ట్ అయి ఉంటే నన్ను క్షమించండి. ఎందుకంటే నా ఉద్దేశం అది కాదు. ఎందుకు చెప్తున్నానంటే, నేను నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో ఫిదా అనే సినిమా షూటింగ్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఆ ఫిదా సినిమా ఎంత అప్లాజ్ వచ్చింది. భానుమతి క్యారెక్టర్కి, మన తెలంగాణలో ఉండే కల్చర్కి ఆ సినిమా ఎంత ఒక ఫ్యామిలీ ఎమోషన్స్కి ఎంత విలువ ఇస్తామనేది చెప్పడం జరిగింది ఆ సినిమాలో. అది ప్రపంచవ్యాప్తంగా ఫిదా సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మీ అందరికీ తెలుసు. అలాగే బలగం అనే సినిమా తీసినప్పుడు తెలంగాణ సమాజం మొత్తం మమ్మల్ని అభినందించింది. తెలంగాణ ప్రజలందరూ ఆ సినిమాను ఆదరించి ఇది మా సినిమా అని గుండెలకు కత్తుకున్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఆ సినిమాని అప్రిషియేట్ చేస్తూ మమ్మల్ని ప్రతి ఒక్క స్టేజ్ దగ్గర తీసుకెళ్ళి అభినందించారు అన్ని రాజకీయ పార్టీలు. సో ఒక తెలంగాణ వాసిగా ఒక తెలంగాణని అభిమానించే నేను తెలంగాణని హేళన చేస్తానని ఎలా అనుకున్నారో నాకు తెలియదు. పోతే దాంట్లో ఏదైనా మీ కమ్యూనికేషన్లో తప్పుగా అర్థమైంటే నన్ను క్షమించండి. మీ మనోభావాలు ఆ కొందరు ఎవరైతే దెబ్బతిన్నాయని అనుకుంటున్నారో వాళ్ళందరికీ నా విజ్ఞప్తి, మీ మనోభావాలు దెబ్బతింటే నన్ను క్షమించండి. ఇప్పుడు నేను ఒక సినిమా ఇండస్ట్రీ ఫెటర్నీ నుంచి ఎఫ్డిసి చైర్మన్గా అయ్యాను. సో మీ అందరికి తెలుసది. సో ఇటు సినిమా ఇండస్ట్రీకి అటు ప్రభుత్వానికి మధ్యలో ఉంటూ సినిమా ఇండస్ట్రీకి అవసరపడ్డట్టుగా నేను అన్ని సహాయ సహకారాలు చేస్తూ ఈ హైదరాబాద్లో హెల్దీ వాతావరణము, తెలుగు సినిమాకి, తెలంగాణలో అభివృద్ధి చెందాలనుకునే యువతకి అందరికీ నేను ఉపయోగపడేలాగా ఉండాలి. మన అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, యూత్ చాలా ఉన్నారు, వాళ్ళందరికీ కూడా సినిమా ఇండస్ట్రీలో ఇష్టం ఉన్న వాళ్ళని అప్గ్రేడ్ చేసి చేయాలని. ఆ ప్రభుత్వంతో కూడా అక్కడ సినిమాలో కావాల్సిన అందరినీ డెవలప్ చేస్తూ వాళ్ళందరూ మళ్ళీ తెలుగు సినిమాకే, తెలంగాణలో నేర్చుకున్న, ఆంధ్రాలో నేర్చుకున్న వాళ్ళందరూ తెలుగు సినిమాకే ఉపయోగపడతారు. సో అందరికీ తెలంగాణలో ఉండే అన్ని రాజకీయ పార్టీలకి నా విజ్ఞప్తి, నన్ను రాజకీయాల్లోకి లాగకండి. అలాగే ఎఫ్డిసి అనేది కూడా సినిమాకి ఉపయోగపడేలాంటి అభివృద్ధి పనుల గురించి అవే చేస్తాను తప్పితే అది రాజకీయాలకు సంబంధించింది కాదు. ఎఫ్డిసి కానీ నేను కానీ సినిమాలకే ఉపయోగపడతాము. ఇది అన్ని రాజకీయ పార్టీలు అర్థం చేసుకొని ఫర్దర్గా నన్ను ఇలాంటి అవసరం లేని వీటిలోకి లాగకూడదు అని మీ అందరికీ, అన్ని రాజకీయ పార్టీలకు నా విజ్ఞప్తి. అయితే నిర్మాత దిల్ రాజు కూడా సారీ చెప్పిన వీడియో మనం చూసాము. అయితే సారీ ఇంతగా చెప్పడానికి గల కారణాలు ఏంటి, అసలు ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏం మాట్లాడారు అనేది ఒకసారి విందాం. అదే తక్కువ వస్తుందని మా డైరెక్టర్ చెప్పా. ఆంధ్రాలో వెళ్తే సినిమాకు ఒక వైబ్ ఇస్తారు, మన దగ్గర అయితే తెల్లగల్లికి మటన్కి వైబ్ ఇస్తాం.
మా వాళ్ళకి సినిమా కంటే మన దగ్గర సినిమాలు ఇవన్నీ తక్కువ కాబట్టి మీ దగ్గరికి వెళ్ళి రియాక్షన్ అదే తక్కువ వస్తుందని మా డైరెక్టర్ చెప్పా. ఆంధ్రాలో వెళ్తే సినిమాకు ఒక వైబ్ ఇస్తారు, మన దగ్గర అయితే తెల్లగల్లికి మటన్కి వైబ్ ఇస్తాం. మా వాళ్ళకి సినిమా కంటే మన దగ్గర సినిమాలు ఇవన్నీ తక్కువ కాబట్టి మీ దగ్గరికి వెళ్ళి రియాక్షన్ అదే తక్కువ వస్తుందని మా డైరెక్టర్ చెప్పా. ఆంధ్రాలో వెళ్తే సినిమాకు ఒక వైబ్ ఇస్తారు, మన దగ్గర అయితే తెల్లగల్లికి మటన్కి వైబ్ ఇస్తాం. ఎస్, అయితే సారీ చెప్పడానికి అసలైన కారణం ఈ మాట. అంటే ఈ వ్యాఖ్యం నోరు జారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సరదాకి ఆయన నవ్వుతూ చెప్పిన ఒక మాట చాలామంది తెలంగాణ సంస్కృతిని ఆదరించే వాళ్ళకి మనోభావాలు దెబ్బతిన్నట్టు కూడా తెలుస్తున్నాయి. అయితే ఇదే నేపథ్యంలో మన ఆంధ్ర వైపు అయితే చాలామంది నవ్వుతూ ఇలా వైబ్ ఇస్తారు, మూవీ అంటేనే ఒక వైబ్ ఇస్తారు. కాకపోతే ఇక్కడ మన తెలంగాణలో మటన్కి ఇంకా కళ్ళుకి, తెల్ల కళ్ళుకి మాత్రమే వైబ్ అవుతారు అని చెప్పారు. అదే నేపథ్యంలో అందరూ నవ్వుతున్నారు. అదొక జోక్గా తీసుకున్నప్పటికీ అది పెద్ద ఎత్తున విమర్శలుగా మాట్లాడి మనోభావాలు కూడా దెబ్బతిన్నప్పటికీ ఇప్పుడు సారీ చెప్పడం అయితే ఒక వీడియో రిలీజ్ చేశారు దిల్ రాజు. అయితే దీని గురించి మరింత సమాచారం అందివ్వడానికి మా ప్రతినిధి శ్రీపాల్ ఫోన్ ఇన్లో ఉన్నారు, వారిని తెలుసుకుందాం. శ్రీపాల్, చెప్పండి, దీనికి అసలైన కారణం ఇది ఒక్కటేనా, లేదంటే ఇంకా ఏదైనా పలు అంశాలని మైండ్ లో పెట్టుకొని తిను దిల్ రాజు సారీ చెప్పడం జరిగిందా? ఖచ్చితంగా ఈవెంట్ కి అయితే చాలా మంది పర్సనే కాబట్టి ఖచ్చితంగా అతను ఒక వాక్యం అయితే చేశాడు తెల్లగల్లు మటన్ గురించి. ఎందుకంటే దాని మీద పలు విమర్శలు అయితే వచ్చాయి ఇండస్ట్రీలో, రాజకీయంగా గాను ఇండస్ట్రీగా గాను. తెలంగాణ పరంగా కూడా చాలా మంది కామెంట్స్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. అయితే సంక్రాంతికి వస్తున్న ఈవెంట్ లో చెప్పడం వల్ల తనకు, ఎందుకంటే ఆ సినిమా ఇప్పుడు గేమ్ చేంజర్ కూడా రిలీజ్ అయింది. ఆ తెలంగాణలో తెల్లకల్లు మటన్ కు మాత్రమే వైబిస్తారన్న దిల్ రాజు, ఆంధ్రాలో సినిమాకు మాత్రమే వైబిస్తారన్న దిల్ రాజు అయితే చెప్పడం జరిగింది. దాని వల్ల చాలా మంది, కొంతమంది మనోభావాలు దెబ్బతినడం, దాని వల్ల కొంతమంది ఇబ్బందులు చేయడం, ఇది సోషల్ మీడియాలో అయితే గట్టిగా సంక్రాంతి వస్తున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఇది ట్రోల్ అయితే అవుతుందని చెప్పుకోవచ్చు. అయితే తెలంగాణ కల్చర్ ను నేను అభిమానిస్తా అని చెప్పేసి, నా మాటల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించండి అని చెప్పేసి ఈ రోజైతే తను చెప్పడం జరిగింది. ఎందుకంటే నేను తెలంగాణ సంస్కృతిని ఏలన చేసే వ్యక్తిని కాదు, నన్ను రాజకీయాలకు లాగకండి, ఎందుకంటే ఈ సినిమా వేరు రాజకీయాలు వేరని కూడా ఖచ్చితంగా గతంలో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎందుకంటే తను ఈ రోజు క్షమాపణ చెప్పడం కూడా చాలా రకాలు, ఎందుకంటే సినిమా పరంగా కావచ్చు, వేరే సినిమా పరంగా కావచ్చు, అంటే నిన్ననే రిలీజ్ అయిన గేమ్ చేంజర్ గురించి కావచ్చు, ఇవాళ కావచ్చు, ఎందుకు కాంట్రవర్షియల్ అని చెప్పేసి కూడా తనకి ఈ రోజైతే క్షమాపణ చెప్పడం జరిగింది. లక్కీ, మరి తెలంగాణ సంస్కృతిని హేళన చేయలేదు, నేను కూడా అభిమానిస్తాను అని చెప్పారు. మరి ఆ మాట తప్పినందుకు ఇప్పుడు తెలంగాణ సర్కార్ కానివ్వండి, తెలంగాణ గవర్నమెంట్ ఏ విధంగా ఏమైనా రెస్పాన్స్ ఏమైనా చేశారా దీని గురించి? అంటే తెలంగాణ గవర్నమెంట్ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. ఇది తన పర్సనల్ వాక్యాలు ప్లస్ సినిమా పరంగా, ఎందుకంటే ఇండస్ట్రీ పర్సన్ కాబట్టి ఇండస్ట్రీలో కీలక వ్యక్తి. ఇండస్ట్రీ పరంగా మొన్న రీసెంట్ గా FDC చైర్మన్ గా కూడా కీలక పదవి అయితే చేపట్టడం జరిగింది గవర్నమెంట్ తరఫున. ఖచ్చితంగా ఇదైతే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాడు కాబట్టి ఇందరితో సర్దుమణుగుతుంది అనుకొని ఖచ్చితంగా అనుకుంటున్నారు లక్కీ. మరి దిల్ రాజు నన్ను రాజకీయాల్లోకి లాగకండి అని చెప్పడం కూడా విన్నాం మనము. అంటే రాజకీయాల సైడ్ నుంచి తనకి ఏమన్నా పొలిటికల్ సైడ్ నుంచి ఏదైనా ఒత్తిడి రావడం వల్ల ఈ వాక్యం చెప్పడం జరిగిందా, లేదంటే నిజంగానే రాజకీయాల్లో ఇంట్రెస్ట్ లేదని అనుకోవచ్చా? ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలు అనేది ఉంటాయి. అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీ ఎప్పుడు ఏదో ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందని చూస్తారు. దానికి కావచ్చు ఇతను కూడా ఇప్పుడు అధికార పార్టీ తరఫున, ఎందుకంటే ఒక కీలక పదవిలో ఉన్నాడు, ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకైతే ఖచ్చితంగా క్షమాపణ రూపంలో చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయన అన్న పదం అయితే సంస్కృతిని ఏలన చేసే విధంగా ఉందని చెప్పేసి కూడా పలువురు అభిప్రాయపడ్డారు తెలంగాణ వాదులు. దానికోసమే ఈ రోజు చెప్పడం జరిగింది లక్కీ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శ్రీపాల్. ఎస్, సారీ చెప్పారు నిర్మాత దిల్ రాజు. సంక్రాంతికి వస్తున్నాం ఈవెంట్లో దిల్ రాజు చేసిన కమెంట్స్ దుమారం రేపినట్టు అందరికీ తెలిసిన విషయమే. అయితే తను నోరు జారారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆంధ్ర సైడ్ అయితే ఒక వైబ్ ఉంటుంది సినిమాకి, పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేస్తాము, కాకపోతే మన తెలంగాణలో అలా కాదు, ఖాళీ తెల్ల కళ్ళు ఇంకా మటన్కి మాత్రమే వైబ్ అవుతాము అని చెప్పి ఆట పరాగ్గా ఒక జోక్ వేసినప్పటికీ అది చాలామంది మనోభావాలు దెబ్బతీసినాయి అని చెప్పుకోవచ్చు. అయితే తెలంగాణ వారందరికీ క్షమాపణలు కోరుతూ ఈరోజు ఒక వీడియో కూడా రిలీజ్ చేసి, నాకు తెలంగాణని ఆదరించాలి అని చాలా ఇష్టం, పైగా తెలంగాణ సంస్కృతిని నేను చాలా గౌరవిస్తాను, ఇలా ఎప్పటికీ హేళన చేయలేను, ఎందుకంటే మేము తీసిన 2 మూవీస్ కూడా తెలంగాణలో, ఒకటి
ఒకటి బలగం, ఇంకొకటి ఫిదా అనే మూవీ, అంటే బాన్స్వాడలో జరిగిన భానుమతి క్యారెక్టర్ కూడా తెలంగాణ ప్రజలు చాలా ఆదరించారు. ఇలా ఎప్పుడు హేళన చెయ్యను, ఇంకా మీట చేయను కూడా, ఇప్పటిదాకా చేసింది కూడా నోరు జారి అలా తప్పుడు వ్యాఖ్యలు చేశాను అని చెప్పి ఎవరైనా పర్సనల్గా హర్ట్ అయితే సారీ అని కూడా చెప్పి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఎందుకంటే తెలంగాణ పైన తనకి స్పెషల్ రెస్పెక్ట్ ఉంటుంది. అంతేకాకుండా తను రాజకీయాల్లోకి లాగకండి, సినిమా వేరు రాజకీయాలు వేరు, ఈ రెండింటిని లింక్ చేయకండి అని చెప్పి కూడా ఆ వీడియోలో స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. వైవిస్తాం మా వాళ్ళకి సినిమా కంటే మన దగ్గర సినిమాలు ఇవన్నీ తక్కువ కాబట్టి మీ దగ్గరికి వెళ్ళి రియాక్షన్ అదే తక్కువ వస్తుందని మా డైరెక్టర్ చెప్పా. ఆంధ్రాలో వెళ్తే సినిమాకు ఒక వైబ్ ఇస్తారు, మన దగ్గర అయితే తెల్లగల్లికి మటన్కి వైబ్ ఇస్తాం. మా వాళ్ళకి సినిమా కంటే మన దగ్గర సినిమాలు ఇవన్నీ తక్కువ కాబట్టి మీ దగ్గరికి వెళ్ళి రియాక్షన్ అదే తక్కువ వస్తుందని మా డైరెక్టర్ చెప్పా. ఆంధ్రాలో వెళ్తే సినిమాకు ఒక వైబ్ ఇస్తారు, మన దగ్గర అయితే తెల్లగల్లికి మటన్కి వైబ్ ఇస్తాం. అందరికీ నమస్కారం. మన ఈ మధ్య నిజామాబాద్లో మేము సంక్రాంతికి వస్తున్నాం ఈవెంట్ చేయడం జరిగింది. అది నిజామాబాద్ పట్టణంలో ఫస్ట్ టైం. ఇంతకుముందు ఎప్పుడు మన దగ్గర సినిమా ఈవెంట్స్ పెద్దగా జరగవు. అప్పుడు ఒకసారి ఫిదా సక్సెస్ మీట్ ఒకటిసారి పెట్టాము, మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం చేసాం. అంటే ఆ నిజామాబాద్తో నాకున్న అనుబంధం అలాంటిది. నిజామాబాద్ జిల్లా వాసిగా అక్కడ ఈ సినిమా ఈవెంట్ చేయాలని చేయడం జరిగింది. పోతే ఆ ఈవెంట్లో నేను మన కల్చర్లో ఉండే మన దావత్ గురించి, మటను తెల్లగల్లు గురించి సంబోధించాను. నేను ఆ మాటలలో తెలంగాణ వాళ్ళని నేను అవమానించానని, తెలంగాణ మీద హేళన చేశానని కొంతమంది మిత్రులు కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో పెట్టారని తెలిసింది. నా ఉద్దేశం అదే స్పీచ్లో లాస్ట్లో చెప్పడం జరిగింది. తెలంగాణ మన కల్చరు, మన దావత్తు నేను మిస్ అవుతున్నాను. సంక్రాంతికి 2 సినిమాలు రిలీజ్ అయ్యాక మన తెలంగాణ కల్చర్ దావత్ని నాకు చేసుకోవాలని ఉందని. సో మన కల్చర్ని అభిమానిస్తాను నేను. అదే అర్థం చేసుకోకుండా దాన్ని కొందరు సోషల్ మీడియాలో రాద్ధాంతం చేస్తున్నారని తెలిసింది. నిజంగా మీరందరూ ఆ మాట వల్ల ఏదైనా హర్ట్ అయి ఉంటే నన్ను క్షమించండి, ఎందుకంటే నా ఉద్దేశం అది కాదు. ఎందుకు చెప్తున్నానంటే, నేను నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో ఫిదా అనే సినిమా షూటింగ్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఆ ఫిదా సినిమా ఎంత అప్లాజ్ వచ్చింది, భానుమతి క్యారెక్టర్కి, మన తెలంగాణలో ఉండే కల్చర్కి, ఆ సినిమా ఎంత ఒక ఫ్యామిలీ ఎమోషన్స్కి ఎంత విలువ ఇస్తామనేది చెప్పడం జరిగింది ఆ సినిమాలో. అది ప్రపంచవ్యాప్తంగా ఫిదా సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మీ అందరికీ తెలుసు. అలాగే బలగం అనే సినిమా తీసినప్పుడు తెలంగాణ సమాజం మొత్తం మమ్మల్ని అభినందించింది. తెలంగాణ ప్రజలందరూ ఆ సినిమాను ఆదరించి ఇది మా సినిమా అని గుండెలకు హత్తుకున్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఆ సినిమాని అప్రిషియేట్ చేస్తూ మమ్మల్ని ప్రతి ఒక్క స్టేజ్ దగ్గర తీసుకెళ్ళి అభినందించారు, అన్ని రాజకీయ పార్టీలు. సో ఒక తెలంగాణ వాసిగా ఒక తెలంగాణని అభిమానించే నేను తెలంగాణని హేళన చేస్తానని ఎలా అనుకున్నారో నాకు తెలియదు. పోతే దాంట్లో ఏదైనా మీ కమ్యూనికేషన్లో తప్పుగా అర్థమైంటే నన్ను క్షమించండి. మీ మనోభావాలు ఆ కొందరు ఎవరైతే దెబ్బతిన్నాయని అనుకుంటున్నారో వాళ్ళందరికీ నా విజ్ఞప్తి, మీ మనోభావాలు దెబ్బతింటే నన్ను క్షమించండి. ఇప్పుడు నేను ఒక సినిమా ఇండస్ట్రీ ఫెటర్నీ నుంచి ఎఫ్డిసి చైర్మన్గా అయ్యాను. సో మీ అందరికి తెలుసది. సో ఇటు సినిమా ఇండస్ట్రీకి అటు ప్రభుత్వానికి మధ్యలో ఉంటూ సినిమా ఇండస్ట్రీకి అవసరపడ్డట్టుగా నేను అన్ని సహాయ సహకారాలు చేస్తూ ఈ హైదరాబాద్లో హెల్దీ వాతావరణము, తెలుగు సినిమాకి తెలంగాణలో అభివృద్ధి చెందాలనుకునే యువతకి అందరికీ నేను ఉపయోగపడేలాగా ఉండాలి. మన అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, యూత్ చాలా ఉన్నారు, వాళ్ళందరికీ కూడా సినిమా ఇండస్ట్రీలో ఇష్టం ఉన్న వాళ్ళని అప్గ్రేడ్ చేసి చేయాలని, ఆ ప్రభుత్వంతో కూడా అక్కడ సినిమాలో కావాల్సిన అందరినీ డెవలప్ చేస్తూ వాళ్ళందరూ మళ్ళీ తెలుగు సినిమాకే, తెలంగాణలో నేర్చుకున్న, ఆంధ్రాలో నేర్చుకున్న వాళ్ళందరూ తెలుగు సినిమాకే ఉపయోగపడతారు. సో అందరికీ తెలంగాణలో ఉండే అన్ని రాజకీయ పార్టీలకి నా విజ్ఞప్తి, నన్ను రాజకీయాల్లోకి లాగకండి. అలాగే ఎఫ్డిసి అనేది కూడా సినిమాకి ఉపయోగపడే అలాంటి అభివృద్ధి పనుల గురించి అవే చేస్తాను తప్పితే అది రాజకీయాలకు సంబంధించింది కాదు. ఎఫ్డిసి కానీ నేను కానీ సినిమాలకే ఉపయోగపడతాము. ఇది అన్ని రాజకీయ పార్టీలు అర్థం చేసుకొని ఫర్దర్గా నన్ను ఇలాంటి అవసరం లేని వీటిలోకి లాగకూడదు అని మీ అందరికీ, అన్ని రాజకీయ పార్టీలకు నా విజ్ఞప్తి.